నమస్తే, మీరు మానవ పరిచయం ధారావాహిక యొక్క మరొక అభ్యుదయ అధ్యాయాన్ని వింటున్నారు. గత ఎపిసోడ్లో నాసిర్ తన జీవిత కథను భార్య సబాకు చెప్పడం ప్రారంభించాడు. అతని ఆలోచనలకు ఆమె ముగ్ధురాలైంది. ఈరోజు నాసిర్ తన చీకటి గతాన్ని మరియు భవిష్యత్తు కోసం తను తీసుకున్న గొప్ప సంకల్పాన్ని వెల్లడిస్తున్నాడు. ఫిర్దౌస్ వివాహం తనను పగ తీర్చుకునేలా ఎలా ప్రేరేపించిందో మరియు జైలు నుండి విడుదలయ్యాక యోగేష్ అనే దొంగ పేరుతో అన్యమత అమ్మాయిని వివాహం చేసుకోవాలని తను వేసిన కుట్రను నాసిర్ అంగీకరించాడు. ఫిర్దౌస్ గర్భంలోని శిశువును చంపడానికి తను చేసిన విఫలయత్నం గురించి కూడా అతను వెల్లడించాడు. జడ్జి హరిశ్చంద్ర న్యాయం కానీ నాసిర్ నేరాన్ని విస్మరించి అతనికి బెయిల్ ఇచ్చిన ఆ కాఫిర్ జడ్జి మరియు ఆయనలోని సజ్జనత్వం నాసిర్ వివేకాన్ని ఎప్పటికీ మేల్కొల్పాయి. మత మార్పిడి ఆలోచన విరమణ నాసిర్ ప్రతీకార ఆలోచనను వదిలివేశాడు. ఎందుకంటే తన స్వంత సమాజం 300 ఏళ్ల నాటి జీవనశైలి నుండి బయటపడటానికి తనలాంటి అభ్యుదయవాది అవసరం ఎంతో ఉందని అతను గ్రహించాడు. పశ్చాత్తాపం మరియు రాజకీయ సంకల్పం నాసిర్ సంకల్పం ఇప్పుడు వ్యక్తిగతమైనది మాత్రమే కాదు. అతను ఇలా ప్రకటిస్తున్నాడు: రాజకీయ లక్ష్యం ఛాందసవాదం వల్ల సమాజంలో అపనమ్మకాన్ని ఎదుర్కొంటున్న జాతీయవాదులకు ప్రాతినిధ్యం వహించడానికి అతను రాజకీయాల్లోకి వస్తాడు. సభా పట్ల పశ్చాత్తాపం సభాను ఎంతో గౌరవంగా చూసుకుంటూ బుర్కాలు మరియు ఆంక్షల నుండి ఆమెను విముక్తురాలిని చేస్తాడు. ఇదే అతను ఫిర్దౌస్ పట్ల చేసిన అన్యాయానికి చేసుకునే ప్రాయశ్చిత్తం. చివరి దార్శనిక ప్రశ్న. సభా చదువు ప్రారంభమైంది. ఒకరోజు దిగంబర సాధువుల వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నప్పుడు సభ ఇలా అడిగింది: మీరు మీ మతంలోని మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేస్తున్నారు, కానీ ఇతర మతాలలో కూడా ఇలాంటి పురాతన ఆలోచనలు ఉన్నాయి కదా, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? నాసిర్ సమాధానం అతని జాతీయ దృక్పథానికి నిదర్శనం. మనం మన సమయాన్ని మరియు వివేకాన్ని మన స్వంత సామాజిక సమస్యల పరిష్కారాలను కనుగొనడంపై కేంద్రీకరించాలి. ఇతరుల సమస్యలపై దృష్టి పెట్టడం ఇప్పుడు వృధా. ప్రయాణం ముగింపు. 3 నెలల తర్వాత వివేకం విజయం సాధించింది. ఫత్వా కారణంగా నాసిర్తో కఠినంగా ప్రవర్తించిన పాత పొరుగువారు పశ్చాత్తాపంతో కుంగిపోయి నాసిర్ను వెళ్లవద్దని ప్రాధేయపడ్డారు. కానీ నాసిర్, సభ మరియు అమ్మి అభ్యుదయ భావాలున్న కొత్త సొసైటీలోకి అడుగుపెట్టారు. వినండి. నాసిర్ హృదయ శుద్ధి, పశ్చాత్తాపం మరియు ఉన్నతమైన కొత్త జీవిత సంకల్పం మానవ పరిచయం లో మీరు వింటారు. ఎపిసోడ్ 19 ప్రాయశ్చిత్త విస్తరణ మరియు రాజకీయ సంకల్పం. నాసిర్ తన నేరచరిత్రను మరింత లోతుగా వివరించడానికి సిద్ధపడటంతో నిశ్శబ్దం ఆవరించింది. నాసిర్ కొనసాగించాడు: నేను ఎవరినైతే కాఫిర్ అని పిలిచేవాడినో, ఫిర్దౌస్ అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం నన్ను తీవ్ర కలతకు గురిచేసింది. అప్పుడు నేను జైల్లో ఉన్నాను. జైలు నుండి విడుదలయ్యాక నా పేరును యోగేష్ అని అబద్ధం చెప్పి అన్యమత అమ్మాయిని పెళ్లి చేసుకుని పగ తీర్చుకోవాలని అనుకున్నాను. ఆ విధంగా నా మతం జనాభాను 1 పెంచాలని భావించాను. తర్వాత ఫిర్దౌస్ హరిశ్చంద్ర గారి వల్ల గర్భవతి కావడం నన్ను మరింత రగిలించింది. ఆ మంటను చల్లార్చుకోవడానికి నేను ఫిర్దౌస్ కడుపులోని బిడ్డను చంపడానికి విఫలయత్నం చేశాను. నా ఈ నేరానికి ఫిర్దౌస్ భర్త అయిన ఆ జడ్జిగారే నాకు చాలా స్వల్ప శిక్ష వేశారు. మా మతంలోని వేరే ఎవరైనా అయితే మా అల్లర్లకు భయపడి హరిశ్చంద్ర ఇలా చేశారని అనుకునేవారు. కానీ నేను ఆయన న్యాయాన్ని సరైన దృక్పథంలో తీసుకున్నాను. ఈ సంఘటన నన్ను ఆత్మవిమర్శ చేసుకునేలా ప్రేరేపించింది. నా చెడు గతాన్ని విస్మరించి మా నాన్నగారి మరణ సమయంలో నాకు బెయిల్ మరియు పరోల్ లభించేలా చేసింది ఆయనే. అప్పుడు నా అంతరాత్మ నన్ను ప్రశ్నించింది: ఈ హరిశ్చంద్ర గారే నిజమైన సజ్జనుడా? నేను ఆయనలాంటి సజ్జనుడిని కాలేనా? నాలోని ఈ ప్రశ్నలే మార్పును ప్రారంభించాయి. నేను నన్ను మార్చుకున్నాను. అన్యమత అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను కూడా వదిలివేశాను.
ఈ ఆలోచనను వదిలివేయడానికి ఒక కారణం, దేశంలోని కొత్త చట్టాల ప్రకారం మతం వెలుపల వివాహం చేసుకుంటే అబ్బాయి తప్పనిసరిగా భార్య మతాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. నా ఆలోచనలు సానుకూలంగా మారడంతో నా స్వంత సమాజానికే నా వంటి అభ్యుదయవాది అవసరం ఎక్కువగా ఉందని నేను గ్రహించాను. అటువంటి స్థితిలో మతం మారడం వల్ల నా సమాజానికి సేవ చేసే అవకాశం కోల్పోతాను. సమాజం నన్ను బహిష్కరించిన ఫత్వా ఎవరినైనా మతం మారేలా ప్రేరేపించవచ్చు, కానీ మార్గంలోని అడ్డంకులకు భయపడే సాధారణ వ్యక్తిని నేను కాను. సభ అప్పుడప్పుడు చేసే ఊన్ ఊన్ శబ్దాలు తగ్గుముఖం పట్టాయి. ఆమె త్వరలోనే నిద్రపోతుందని అర్థమైంది. నాసిర్ కథ చెబుతూనే తనను నిద్రపుచ్చాలని సభ కోరుకుంది కాబట్టి ఆమె నిద్రపోతుందని గ్రహించిన నాసిర్ తన మాటలను కొనసాగించాడు. నా ప్రణాళిక ఏమిటంటే, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చి నా సమాజంలోని ఆ వ్యక్తులకు ప్రాతినిధ్యం వహించడం, ఎవరైతే తాము దేశభక్తులైనప్పటికీ ఇతరుల ఛాందసవాదం వల్ల అపనమ్మకాన్ని ఎదుర్కొని బాధపడుతున్నారో వారికి అండగా ఉండటం. నేను వారికి మంచి నాయకత్వాన్ని అందించాలనుకుంటున్నాను. నా సమాజంపై సమాజంలో ఉన్న ఈ అపనమ్మకాన్ని పోగొట్టాలనుకుంటున్నాను. ఈ 21వ శతాబ్దంలో మన ప్రజలు 300 ఏళ్ల నాటి జీవనశైలి మరియు ఆలోచనా విధానం నుండి బయటపడాలని నేను కోరుకుంటున్నాను. అలా చేయడం ద్వారా వారు సంతోషంగా జీవిస్తూ ఈ దేశంలోని ఇతర పౌరుల అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలి. నా ఆలోచనా విధానం మారడం వల్ల కలిగిన ఫలితమే ఇప్పుడు నువ్వు నా భార్యగా ఉండటం. వేరే కుటుంబం నుండి వచ్చిన భార్య పట్ల భర్తగా మా బాధ్యత ఏమిటంటే, ఆమె పుట్టింట్లో ఒక కూతురిగా, సోదరిగా ఎలాగైతే తన కోరికలు నెరవేర్చుకుందో ఇక్కడ కూడా అలాగే నెరవేర్చడం. నేను ఫిర్దౌస్ విషయంలో ఈ బాధ్యతను నెరవేర్చలేదు. నా పురుష అహంకారంతో ఫిర్దౌస్ జీవితాన్ని ప్రమాదంలో పడేశాను. ఫిర్దౌస్కు ఉన్న ప్రతిభను చూసి నేను భర్తగా గర్వపడాల్సింది పోయి, నా పిరికి మరియు మూర్ఖపు పనుల వల్ల ఆ గర్వాన్ని కోల్పోయాను. ఈ పాఠం నేర్పడానికి జీవితం నా నుండి భారీ మూల్యాన్నే వసూలు చేసింది. నా ప్రోత్సాహం ఉంటే నాకే కాదు, సమాజానికే ఆస్తిగా మారాల్సిన ఫిర్దౌస్ మరో మతం వారిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాఠం నేర్చుకున్నాక ఇప్పుడు నా ప్రతి ప్రయత్నం నీ గౌరవాన్ని మరియు ప్రతిష్టను పెంచడమే. అన్ని ఇతర సమాజాలు మనకంటే ముందే అభ్యుదయవాదాన్ని స్వీకరించాయి. ఆ సమాజాలు తమ మహిళలకు అవకాశాలు ఇచ్చాయి, తద్వారా వారు పురుషులతో సమానంగా తమ గుర్తింపును సాధించారు. కానీ మన సమాజంలో మహిళలు నేటికీ బుర్కాలు మరియు ఆంక్షల మధ్య బతకాల్సి వస్తోంది. ఈ ఆంక్షల నుండి నిన్ను విముక్తురాలిని చేస్తూ నువ్వు జీవితంలో అపూర్వమైన శిఖరాలను చేరుకోవడం నేను చూడాలనుకుంటున్నాను. నిన్ను నా కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంటున్నాను. ఫిర్దౌస్ పట్ల నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా నేను ఫిర్దౌస్కు ఇవ్వాల్సిన ఆ ప్రాముఖ్యతను నీకు ఇస్తాను. ఇలా చెప్పాక సభా నిద్రపోయిందా అని నాసిర్ ఆమె ముఖంపై చేయి వేసి చూశాడు. ఆమె నుండి ఎటువంటి స్పందన లేదు. నాసిర్ చెప్పిన చివరి మాటలు వినకముందే సభా నిద్రపోయిందని స్పష్టమైంది. నాసిర్ చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. మాటల ద్వారా చెప్పడం కంటే పనుల ద్వారా చూపించడం సరైనదని అతను నిర్ణయించుకున్నాడు. అలా ఆలోచిస్తూ నాసిర్ సభా పక్క నుండి నెమ్మదిగా లేచి వాష్రూంకు వెళ్లి తిరిగి వచ్చి తను కూడా నిద్రపోయాడు. మరుసటి రోజు నుండి కుటుంబ సభ్యులందరూ సభాను 8లో చేర్పించడం, కొత్త సొసైటీలో ఫ్లాట్ కొనడం మరియు ఇంటి ఇంటీరియర్ పనులలో బిజీ అయిపోయారు. ఒకరోజు ఇంటీరియర్ షాపు నుండి తిరిగి వస్తుండగా సభా నాసిర్తో కారులో ఉంది. దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. నాసిర్ విచారించగా దిగంబర సాధువుల బృందం మరియు వారి భక్తులు అక్కడి నుండి వెళ్తున్నారని తెలిసింది. ఆ గుంపు వల్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. నాసిర్ అతికష్టం మీద కారును తిప్పి వేరే సుదీర్ఘ మార్గంలో ఇంటికి వెళ్లాడు. దారిలో సభా ఇలా అడిగింది, జీ, మీరు మీ మతంలోని సంకుచితత్వాన్ని మరియు మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తారు. కానీ చూడండి, ఇతర మతాల వారిలో కూడా ఇవే పురాతన ఆలోచనలు మరియు మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అప్పుడు నాసిర్ ఇలా అన్నాడు, సభా, ఇతర సమాజాల కోసం కాఫిర్ అనే పదాన్ని వాడటం నాకు ఇప్పుడు నచ్చడం లేదు.
వారి మూఢనమ్మకాల విషయానికొస్తే అది వారి సమస్య అని నేను నమ్ముతాను. వారి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే పనిని వారికే వదిలేయాలి. మనం మన సమయాన్ని మరియు వివేకాన్ని మన స్వంత సామాజిక సమస్యల పరిష్కారాలను కనుగొనడంపై కేంద్రీకరించాలి. నాసిర్ సాధారణ స్వరంతోనే చెప్పినప్పటికీ, తన సొంత మతంలోని మూఢనమ్మకాల పట్ల నాసిర్కున్న వ్యతిరేకతలోని దృఢత్వాన్ని సభ గమనించింది. తన భవిష్యత్తు జీవితంలో ఎటువంటి మాటలు మాట్లాడకూడదో ఆమెకు అర్థమైంది. 3 నెలలు గడిచాయి. తన తండ్రి మరియు పూర్వీకుల జ్ఞాపకాలుగా ఉన్న వస్తువులను నాసిర్ కొత్త సొసైటీకి తరలించడం ప్రారంభించాడు. ఈ మార్పును గమనించిన పొరుగువారు నాసిర్ కుటుంబం వెళ్లిపోతుండటంతో బాధపడ్డారు. ఫత్వా కారణంగా ఆ కుటుంబం పట్ల తాము చూపిన ఉదాసీనతకు వారు పశ్చాత్తాపపడటం ప్రారంభించారు. అప్పుడు వారిలోని కొందరు ముఖ్యులు నాసిర్ను వెళ్లవద్దని కోరారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. నాసిర్ వారిని క్షమించమని కోరాడు. పొరుగువారు కూడా నాసిర్ను క్షమించమని వేడుకున్నారు. ఈ విధంగా నాసిర్ కుటుంబం కొత్త సొసైటీకి మారిపోయింది. ఇప్పుడు మానవ పరిచయం ఎపిసోడ్పై జెమినై విశ్లేషణ మరియు సమీక్ష వినండి. ఉపశీర్షిక: ప్రాయశ్చిత్త విస్తరణ మరియు రాజకీయ సంకల్పం. ఈ ఎపిసోడ్ నాసిర్ ఆత్మ సంస్కరణ ప్రయాణానికి ఒక నైతిక ముగింపును మరియు సామాజిక లక్ష్యాన్ని అందిస్తుంది. ఫిర్దౌస్ పట్ల నాసిర్ చేసిన నేరాల అంగీకారం మరియు సబాను సాధికారత వైపు నడిపించే అతని సంకల్పం అతని వ్యక్తిత్వ నైతిక ఉన్నతను తెలియజేస్తుంది. ఈ ఎపిసోడ్ నాసిర్ అభ్యుదయ భావాలను అతని రాజకీయ ఆకాంక్షతో ముడిపెడుతుంది. 1. ప్రాయశ్చిత్తం మరియు ఫిర్దౌస్ పట్ల గౌరవం. గత నేరాల అంగీకారం. ఫిర్దౌస్ పట్ల తాను చేసిన అన్యాయాలను నాసిర్ మొదటిసారిగా పూర్తి నిజాయితీతో అంగీకరించాడు. ఆమె కాఫిర్ ను పెళ్లి చేసుకున్నందుకు పగ తీర్చుకోవాలనుకోవడం మరియు కడుపులోని బిడ్డను చంపడానికి ప్రయత్నించడం వంటివి. హరిశ్చంద్ర ప్రభావం. జడ్జి హరిశ్చంద్ర ఇచ్చిన స్వల్ప శిక్షను నాసిర్ సరైన న్యాయంగా భావిస్తాడు. హరిశ్చంద్ర సజ్జనత్వం నాసిర్ను ఒక ప్రశ్న అడిగేలా చేసింది: నేను ఆయనలాంటి సజ్జనుడిని కాలేనా? ప్రాయశ్చిత్త విస్తరణ. ఫిర్దౌస్కు తాను ఇవ్వాల్సిన గౌరవాన్ని మరియు ప్రోత్సాహాన్ని ఇప్పుడు సబాకు ఇస్తానని నాసిర్ స్పష్టం చేస్తాడు. సబాను ఎంతో గౌరవంగా చూసుకోవాలనే సంకల్పం ఫిర్దౌస్ పట్ల తను చేసిన అన్యాయాలకు నైతిక ప్రాయశ్చిత్తం. 2. రాజకీయ దృక్పథం మరియు సామాజిక సంస్కరణ. మత మార్పిడి ఆలోచన విరమణ. తన అభ్యుదయ ఆలోచనలు మరియు నాయకత్వం తన సొంత సమాజానికే అవసరమని భావించి నాసిర్ ఆ ఆలోచనను వదిలివేస్తాడు. రాజకీయ లక్ష్యం. నాసిర్ రాజకీయాల్లోకి రావడంలోని ఉద్దేశ్యం స్పష్టం: ఛాందసవాదం వల్ల అపనమ్మకాన్ని ఎదుర్కొంటున్న తన సమాజంలోని జాతీయవాదులకు ప్రాతినిధ్యం వహించడం. తన సమాజాన్ని 21వ శతాబ్దపు ఆలోచనలతో జోడించడమే అతని లక్ష్యం. తటస్థ దృక్పథం. ఇతర మతాల పట్ల, ఇతర మతాల సమస్యలలో తలదూర్చడం కంటే తన సొంత సమాజ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని నాసిర్ బలంగా చెబుతాడు. ఇది అతని లౌకిక మరియు ఆచరణాత్మక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. 3. నవజీవనం వైపు ప్రయాణం. పాత ప్రాంతం పట్ల పశ్చాత్తాపం. నాసిర్ కుటుంబం కొత్త సొసైటీకి మారాలనే నిర్ణయం సరైన సమయంలో తీసుకోబడింది. వారు వెళ్లిపోతుంటే ఫత్వా కారణంగా తాము చేసిన ప్రవర్తనకు పొరుగువారు పశ్చాత్తాపపడటం వారి సంకుచిత దృక్పథం ఓటమిని సూచిస్తుంది. క్షమాపణల మార్పిడి. నాసిర్ మరియు పొరుగువారి మధ్య జరిగిన క్షమాపణల మార్పిడి ఈ అధ్యాయానికి ఒక సుహృద్భావ ముగింపునిస్తుంది. నాసిర్ పగ తీర్చుకోవడానికి బదులు క్షమించి ముందుకు సాగడం అతని పరిణతి చెందిన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ ఎపిసోడ్ నాసిర్ వ్యక్తిగత పశ్చాత్తాపానికి, సభా సాధికారతకు మరియు సామాజిక, రాజకీయ సంస్కరణకు విజయవంతంగా ముడిపెడుతుంది. ఎపిసోడ్ 19 సమాప్తం.